మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగుస్తోంది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించే అవకాశం కూడా కానవస్తోంది. అయితే ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగుస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీంతో కవితను సిబిఐ అధికారులు రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగుస్తోంది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగుస్తోంది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏమిటి? ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఇప్పటికే ఛార్జ్ షీట్ అనేది కూడా ఈడీ ఫైల్ చేసింది. సిబిఐ కూడా ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయాల్సింది. కానీ సిబిఐ కేసులో కవితకి ఇచ్చిన కస్టడీ అనేది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి కవితను ఈ రోజు తిరిగి జైల్లో హాజరుపరచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన విచారణ అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికైతే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సిబిఐ వాదిస్తుంది. కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు లాంటివి కూడా ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి కవితకు సంబంధించిన కస్టడీ అనేది కూడా పొడిగించే అవకాశాలు అంటే కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే బెయిల్ వచ్చేంత వరకు కూడా కస్టడీలోనే ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ కోరినట్లయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు, లేదైతే మామూలు కస్టడీలో భాగంగా తిహార్ జైల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ తర్వాత బెయిల్ పైన ఎప్పుడైతే కోర్టు నిర్ణయం తీసుకుంటుందో కోర్టు కనుక వెసులుబాటు అనేది కల్పిస్తే అప్పుడు బయటకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.